నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. బులెటిన్లో డీటెయిల్ చూస్తే, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదలయ్యారు. ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు. లిక్కర్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు అనుమతిచ్చారు. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు ఏపీ లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ధనుంజయ్, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పకు బెయిల్ ఇచ్చింది కోర్టు. ₹1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. బాలాజీ, గోవిందప్ప మే 13న అరెస్ట్ అయ్యారు. మే 16న ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 12 మంది అరెస్ట్ కాగా 4గురికి బెయిల్ మంజూరైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. రవి, ఏదైతే జూలై 25 తేదీ నుంచి సెంట్రల్ జైల్లో లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ రోజు మధ్యంతర బెయిల్ మంజూరు తోటి రిలీజ్ అయ్యారు. ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి కూడా ఉంది. అయితే విడుదలైన తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఆయనకి మాజీ ఎమ్మెల్యేలు సత్య సూర్యనారాయణ రెడ్డి, చెర్ల జగ్గిరెడ్డి, అలాగే మాజీ ఎంపీ భరతరాం తదితరులు ఆయనకి జైలు దగ్గర రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత కాసేపు వాళ్ళతో మాట్లాడి ఆయన కారులో బయలుదేరి విజయవాడ వెళ్లారు. అయితే మిథున్ రెడ్డికి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎంపీ ఓటు వేయాల్సి ఉంది. అందుకోసం ఓటు వేసేందుకు అనుమతిస్తూ మధ్యంతర బెయిల్ ని విజయవాడ ఏసీబీ కోర్టు మంజూరు చేసిన పరిస్థితి. ఈ ఓటు వేసిన తర్వాత ఈ నెల 11న తిరిగి మళ్ళీ సరెండర్ కావాలి, కోర్టులో జైలు వద్ద లొంగిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ రోజు బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టులో మూవ్ అవటం తోటి ధనుంజయ రెడ్డిది, అలాగే బాలాజీ గోవింద కూడా బెయిల్ మంజూరైనాయి. వీరు కూడా జైలు నుంచి రిలీజ్ కానున్నారు. విజయవాడ జైల్లో వీరు ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఈ నెల 11వ తేదీన మళ్ళీ తిరిగి మిథున్ రెడ్డి లొంగిపోవాల్సి ఉంది. ఎందుకంటే గతంలో మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో వేసిన బెయిల్, రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి కూడా ఏసీబీ కోర్టు కొట్టివేసిన పరిస్థితి ఉంది. దీంతో మళ్ళీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఆ మెయిన్ బెయిల్ వచ్చే వరకు కూడా మళ్ళీ తిరిగి లొంగిపోవాల్సిన పరిస్థితి కూడా మిథున్ రెడ్డికి ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత, విడుదలైన తర్వాత ఈయన విజయవాడకి బయలుదేరారు. కారులోనే బయలుదేరి వెళ్ళిన పరిస్థితి. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.